అఫిలియేట్ మార్కెటర్. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు, నేను ఆల్రెడీ ప్రెజెంటేషన్ వీడియో పెట్టాను, అయినా సరే డెమో వీడియో కావాలని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఓవరాల్గా లీడ్స్ ఆర్క్ గురించి ఈ డెమో వీడియో అనమాట. ఓకే. సో మన లీడ్స్ ఆర్క్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా. సో లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే. సో బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ట్రైనింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఇక్కడ ఉన్న స్కిల్స్ని మనం నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇన్కమ్ సెండ్ చేసుకుంటాం. ఓకేనా. ఇది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. సో డిజిటల్ స్కిల్స్ని మనకు నేర్పిస్తుంది. డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటంటే టోటల్గా మనం సోషల్ మీడియాలో మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్కిల్స్ అనమాట. లైక్ సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, యూట్యూబ్ ఎస్ఈఓ, యాడ్స్ క్రియేట్ చేయడం, యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి కదా, అలా యాడ్స్ క్రియేట్ చేయడం. ఓకేనా. అండ్ వెబ్ డిజైనింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ క్యాన్వా డిజైనింగ్, సో గ్రాఫిక్ డిజైనింగ్, ఇలా మనకు ఒక 24 మనీ మేకింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. ఈ స్కిల్స్ అన్నింటినీ నేర్పిస్తుంది. అండ్ దాంతోపాటుగా సైమల్టేనియస్గా అఫిలియేట్ లింక్ని ఇస్తుంది మనకి. సో ఆ లింక్ ద్వారా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది కంప్లీట్గా నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇక్కడ మనము లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ నుంచి ఒక 3 వేస్లో ఇన్కమ్ సెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇది ఈజీ వే అనమాట. ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు. అండ్ ఎవరైనా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్న ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఆల్రెడీ నెట్వర్కింగ్ మార్కెటింగ్ కానీ, వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ 2 to 3 అవర్స్ ఉంటుంది. మన దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. జస్ట్ కొన్ని స్ట్రాటజీస్, ట్రిక్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అది ఎలా ఏంటి అనేది కంప్లీట్గా నా టీం మెంబర్గా ఎన్రోల్ అయిన వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను. ట్రైనింగ్స్ అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇంకొక వే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా ఇన్కమ్ సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, స్కిల్స్ నేర్చుకొని మీకు కావాలంటే అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేదు అంటే మీకు ఏ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉంది, లేకపోతే క్యాన్వా డిజైన్ ఉంది, వెబ్ డిజైన్ ఉంది, మీకు ఏ స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ మీద కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకొని ఆ తర్వాత మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి రిజిస్టర్ అవుతే సో అక్కడ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. మన ప్లాట్ఫామ్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తుంది అనమాట. మన ప్లాట్ఫామ్ మనకు స్కిల్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తుంది. అండ్ ప్రాజెక్ట్స్ కావాలి అంటే ప్రాజెక్ట్స్ కూడా ఇస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే బయట ప్లాట్ఫామ్స్ నుంచి చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తారు కదా, బయట జాబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఏం చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఏం చేసుకోవచ్చు, అండ్ జాబ్ చేసుకుంటూ కూడా ఏం చేసుకోవచ్చు ఇన్కమ్స్. ఓకేనా. సో ఇలా 3 వేస్లో ఇన్కమ్ సెండ్ చేసుకుంటాం ఇక్కడ ఉన్న స్కిల్స్ని నేర్చుకొని. ఈజీ వే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. స్టార్ట్ చేసిన కొన్ని డేస్ నుంచే మనము స్టార్టింగ్ డేస్ నుంచి ఇన్కమ్ సెండ్ చేసుకుంటాం. ఫ్రీలాన్సింగ్ కానీ జాబ్ కానీ కొంచెం టైం పడుతుంది, ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం పడుతుంది. బట్ స్టార్టింగ్ నుంచి ఇన్కమ్ రావాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద ఈజీ వే. ఎక్కువ కమిషన్స్ ఉంటాయి. ఓకేనా. దానికి సంబంధించి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. ఇది మన లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్. సో మన లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ ఫౌండర్ ఎవరు అంటే, ఓకేనా, అయాజ్ మహమ్మద్ గారు లీడ్స్ ఆర్క్ యొక్క ఫౌండర్. ఇందులో ఈ లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడానికి ముందు అయాజ్ అహ్మద్ గారు 2018లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి చాలా చేశారనమాట. దాని మీదనే $30,000 వరకు ఎర్న్ చేశాడనమాట. 12 months వర్క్ చేస్తాడు. ఓకేనా. సో అంటే అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇతనికి చాలా గ్రిప్ ఉంది. ఆ తర్వాత మన లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ని ఈయన ఆల్రెడీ తినకు గ్రిప్ ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, ఆయనకు స్ట్రాటజీస్ తెలుసు, ఆల్రెడీ ఎర్న్ చేశాడు. $30,000 వరకు ఎర్న్ చేస్తాడు. ఆ తర్వాత లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా. స్టార్ట్ చేసిన ఈయన 24 మనీ మేకింగ్ డిజిటల్ స్కిల్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటుగా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునే ఆపర్చునిటీని ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 40,000+ వరకు అఫిలియేట్ మార్కెటర్స్ని ఈయన తయారు చేశాడనమాట ప్లాట్ఫామ్స్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆఫీస్ అడ్రస్ అనమాట. మన లీడ్స్ ఆర్క్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఉంది, అండ్ కస్టమర్ సపోర్ట్ ఉంది, వాట్సాప్ సపోర్ట్ ఉంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంది. ఓకేనా. సో చూసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్, ఇండియా. ఇది ఆఫీస్ అడ్రస్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. అసలు మన లీడ్స్ ఆర్క్లో ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయి అంటే, సో ఇక్కడ మనకు 3 ప్యాకేజెస్ ఉంటాయి. లైట్, స్టాండర్డ్, ప్రో. లైట్ 2000 ప్లస్ GST 2360 ఉంటుంది. ఇక్కడ ఒక 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ స్టాండర్డ్ 3500 ప్లస్ GST 4130 ఉంటుంది. ఇక్కడ లైట్ ప్లస్ 7 టైప్స్ కలిపి టోటల్గా ఒక 11 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రో ప్యాకేజ్. ఇది మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ అనమాట. ఇది 8475 ప్లస్ GST 10,000 ఉంటుంది. ఇక్కడ టోటల్గా లైట్, స్టాండర్డ్ ప్లస్ 11 టైప్స్ ఆఫ్ స్కిల్స్ యాడ్ అయ్యి టోటల్గా 24 మనీ మేకింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ వర్క్ చేయాలి అంటే ఈ 3 ప్యాకేజెస్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని కంపెనీలో రిజిస్టర్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ట్రైనింగ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. లైట్ తీసుకుంటే జస్ట్ బేసిక్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి సంబంధించిన స్కిల్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో నేను మాత్రం
దానికి స్కిల్స్ తెలుగులో ప్రొవైడ్ చేస్తూ దీనికి అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఎవరైనా లైట్ తీసుకున్నా సరే అడ్వాన్స్డ్ లెవెల్లోనే నేను వాళ్ళకి స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్టాండర్డ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్తో పాటుగా నేను రూట్ మ్యాప్ అనేది ఇస్తానన్నమాట, ఎలా ఏం చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ జూమ్ సెషన్స్ వీక్లీ వన్స్ కండక్ట్ చేస్తాను కదా, ఆ లింక్స్ కూడా పంపిస్తూ ఉంటాను. ఓకేనా. అండ్ ప్రో తీసుకున్న వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాను. వీటితో పాటుగా సపరేట్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి సపరేట్గా చెప్పాల్సినవి. ఓకే, సో ఈ విధంగా నేను ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. ఏ విధంగా అసలు ఈ ప్లాట్ఫామ్ వర్క్ చేస్తుంది అంటే, ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్ త్రూ సోషల్ మీడియా ద్వారా ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ విధంగా అనమాట. ఓకేనా. సో అక్కడ నుంచి మనం కంటెంట్ని క్రియేట్ చేయడం ద్వారా మనకు లీడ్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతారు. ఎలా కంటెంట్ని క్రియేట్ చేయాలి, ఎలా లీడ్స్ని జనరేట్ చేసుకోవాలి, ఆ లీడ్స్ నుంచి ప్రాస్పెక్ట్స్గా ఎలా మార్చుకోవాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఎలా కన్వర్షన్ చేసుకోవాలి సేల్స్గా అనేది కంప్లీట్గా నా ట్రైనింగ్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది అనమాట, ఈ విధంగా ఈ వర్క్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటాం దీన్నే. ఓకేనా. సో ఇక్కడ స్కిల్స్ని నేర్చుకుంటాంతో పాటుగా ఈ ప్రాసెస్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం. ఓకేనా. సో మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కంటెంట్ని రీల్స్ ద్వారా, పోస్టుల ద్వారా మనము కంటెంట్ని స్ప్రెడ్ చేసి అక్కడ నుంచి ఆర్గానిక్ వేలో కానీ పెయిడ్ వెర్షన్లో కానీ లీడ్స్ని మనము జనరేట్ చేసుకొని ఆ లీడ్స్ని మనము ప్రాస్పెక్ట్స్గా మార్చుకొని ఆ ప్రాస్పెక్ట్స్ని మనము ఫాలో అప్ చేసి కన్వర్షన్ చేసుకుంటాం సేల్స్గా. అది కంప్లీట్గా నా ట్రైనింగ్స్లో మీకు ఉంటుంది. ఈ విధంగా వర్క్ చేస్తుందన్నమాట కంపెనీ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ ఇది. ఓకే. నెక్స్ట్, బెనిఫిట్స్. అసలు ఏంటి బెనిఫిట్స్? అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫర్ ద అచీవర్స్. ఓకేనా. కొంత అచీవ్ అయిన తర్వాత మనకు నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తుంది కంపెనీ. ఇది ఎంసీఏ గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయిన ప్లాట్ఫామ్ కాబట్టి ఈ కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. బయట తీసుకెళ్ళి జాబ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఈ సర్టిఫికేట్ని పెట్టుకొని ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ సర్టిఫికేట్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, లైఫ్ టైం యాక్సెస్ విత్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకున్న కోర్సెస్కి కానీ ఐడి పాస్వర్డ్కి కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్, బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్. ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ని వీళ్ళు మనకు నేర్పిస్తున్నారు. ఓకేనా. 24 మనీ మేకింగ్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ ఇవి. ఓకే. సో అవి ఏంటి కంప్లీట్గా నేను మీకు ఒక పాంప్లెంట్ పెడతాను. ఆ పాంప్లెంట్లో చూడండి ఏ కోర్సులో ఏమేమి స్కిల్స్ ఉంటాయి. ఓకేనా. సో కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, గెట్ వీక్లీ పే అవుట్స్. వీక్లీ పే అవుట్స్ ఉంటాయి. మనం మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ కోసం. వీక్లీ ఎవ్రీ వెడ్నెస్డే మనకు కంపెనీ క్లియర్ చేస్తుంది. మనం వర్క్ చేసిన దానికి పేమెంట్ అయితే చేస్తుంది. మనం జాయిన్ అయ్యాక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తుంది కదా కంపెనీ. ఆ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి మనము అక్కడ మన డీటెయిల్స్ అనేవి, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకుంటే తర్వాత మనం వర్క్ చేసిన దానికి కంపెనీయే డైరెక్ట్ మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనం మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పడతాయా పడవా అని డౌట్ తోటి ఉండాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ఉండి చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ మనం చేసిన వర్క్స్కి కంపల్సరీ ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు అందరికీ క్రెడిట్ చేసేస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు లేట్ చేయలేదు. ఓకే. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ టు ఎర్న్ ఫ్రమ్ హోమ్, స్పెండ్ 2 to 3 hours a day. ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ మీకు ఫ్లెక్సిబుల్గా ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. హోమ్ నుంచా ఎనీవేర్ ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ 2 to 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ 73 కమిషన్స్ పర్ సేల్. ఒక సేల్ మీద 73% ఆఫ్ కమిషన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇవి అనమాట బెనిఫిట్స్. అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ద్వారా లీడ్స్ ఆర్క్లో ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు ఉంటాయి. ఓకే. సో ఎక్కువగా ప్రెజర్ అవ్వాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, 9 to 5 జాబ్స్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ 2 to 3 hours a day. అది కూడా మీరు ఎంటైర్ డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ 2 to 3 hours కంప్లీట్గా ఒకటేసారి కూడా కాకుండా మీ కంఫర్టబుల్ జోన్ నుంచి ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు ఈ వర్క్. ఓకే. నెక్స్ట్, స్టార్టెడ్ వీ హ్యావ్ టు సో స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏం ఉండాలి అంటే, సో గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంచుకోవాలి. స్టార్ట్ చేయడానికి ముందే అసలు నా వల్ల అవుతుందా, నేను చేయగలనా ఈ వర్క్ అనేది, అలాంటి నెగిటివ్ మైండ్ సెట్తో కాకుండా నేను చేయగలను, వీళ్ళందరూ చేస్తున్నారు నేను కూడా చేయగలను, నేను కూడా సో ఒక స్టెప్ అనేది తీసుకొని నేను కూడా ఇక్కడ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకొని నేను కూడా చేయగలను, నేను కూడా ఇన్కమ్ సెండ్ చేయగలను అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. దాన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా నేను ట్రైనింగ్లో ఉంది. సో ఎలా మనము మైండ్ సెట్ని పెట్టుకోవాలనేది. ఓకే. నెక్స్ట్, రైట్ స్కిల్ సెట్. నేర్చుకోవాలి. స్కిల్ మైండ్ సెట్ అనేది ఉండాలి. మనం నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. నేర్చుకోకుండా మనకి ఇన్కమ్స్ వచ్చేయాలి అంటే ఎక్కడ రావన్నమాట. నేర్చుకున్న స్కిల్స్ ఎప్పటికీ మనకు ఉంటాయన్నమాట, అవి పోవు కదా. సో మనీ అన్న ఈరోజు మన చేతిలో ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. బట్ స్కిల్ మాత్రం ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది అది.
ఓకేనా. సో ఆ స్కిల్ని యూస్ చేసుకొని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు ఇన్కమ్ సెండ్ చేసుకోగలుగుతావు. సో రైట్ స్కిల్ సెట్ ఉండాలి, నేర్చుకోగలిగే మైండ్ సెట్ అనేది ఉండాలి. అండ్ పవర్ఫుల్ మెంటర్షిప్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట. మీరు ఎవరి దగ్గర అయితే స్పాన్సరింగ్ అయి జాయిన్ అవుతారో వాళ్ళు మంచిగా మీకు గైడ్ చేస్తున్నారా లేదా, ట్రైనింగ్స్ ఇస్తున్నారా లేదా, ఒకటికి 2 సార్లు మీరు సెర్చ్ చేసుకొని జాయిన్ అవుతే సో మీకు వాళ్ళ నుంచి ట్రైనింగ్ అనేది వస్తుందన్నమాట. సో నేను అయితే ఎప్పుడు ట్రైనింగ్ అనేది మంచిగానే ప్రొవైడ్ చేస్తాను. వీక్లీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో నా ట్రైనింగ్ మీకు ఇంకా అర్థం కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ని చెక్ చేయండి. ఆల్రెడీ ఏం చేసిన వాళ్ళకు కూడా ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నాయి అందులో. ఇలా కూడా ఇన్కమ్ ప్రూఫ్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటాను. హైలైట్స్లో అన్ని అప్డేట్స్ పెడుతూ ఉంటానన్నమాట వర్క్కి సంబంధించి. సో హైలైట్స్ని ఒకసారి కంప్లీట్గా మీరు చూస్తే అన్ని హైలైట్స్ని మీకు అర్థమవుతుంది. నా ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా అక్కడ మీకు అర్థమవుతుంది. లేదు అంటే టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను, అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి అన్ని చెక్ చేయండి. సో అందులో కూడా కంప్లీట్గా వర్క్ డీటెయిల్స్ అండ్ నా టీమ్ మెంబర్స్ ఏం చేసినవి, నేను ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది కంప్లీట్గా అక్కడ కూడా అర్థమవుతుంది. సో నా టీంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఎటువంటి భయం అవసరం లేదు, నేనైతే గైడెన్స్ మంచిగా ఇస్తాను. నెక్స్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ. సో మనము పెంచుకోవాలి ఈ సోషల్ మీడియా వర్క్స్ కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా మనము కమ్యూనిటీని పెంచుకుంటూ ఉంటే సో ఆ విధంగా లీడ్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతారు, స్ప్రెడ్ అవుతుంది మన బిజినెస్. ఓకే. నెక్స్ట్ సీరియస్నెస్. మనం చేయాలి, నేర్చుకోవాలి, ఏం చేయాలి అన్న సీరియస్నెస్ మైండ్ సెట్ అనేది ఉండాలన్నమాట. సీరియస్నెస్ ఉండాలి, నేను చేయగలనాలంటే నెగిటివ్ మైండ్ సెట్ అయితే అసలు ఉండద్దు. దీనికనే కాదు దేనికైనా సరే నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండద్దు అనమాట. పాజిటివ్ మైండ్ సెటే ఉండాలి. రిజల్ట్ అనేది ఆఫ్టర్ దట్ ఫస్ట్ అయితే మనం ఎఫర్ట్స్ పెట్టాలి కదా. ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండాలి, సీరియస్నెస్ తీసుకొని చేయాలి. ఇనిషియేటివ్, యాక్షన్ టేకర్స్ కదా. ఇనిషియేటివ్ అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం నేర్చుకోవాలి అంటే అమౌంట్ అనేది పెట్టాలి. ఇప్పుడు కంపెనీ కూడా మనకి స్కిల్ అంతా నేర్పిస్తుంది, మళ్ళీ ఎర్నింగ్ ఆపర్చునిటీని ఇస్తుందంటే ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు కదా. మనం స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఎవరు మనకు ఫ్రీగా అయితే నేర్పించరు కదా. సో మనం మనీ పెట్టే నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ఇవి కూడా స్కిల్స్, అది కూడా మన ఎర్నింగ్కి సంబంధించిన స్కిల్స్ అనమాట. సో వీటిని నేర్పిస్తుంది అంటే కంపెనీకి ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేయాలి కదా. కంపెనీ అడిగిన రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. సో ఇనిషియేటివ్ అది తీసుకోవాలి ఫస్ట్, అది పే చేస్తేనే ఇవంతా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో యాక్షన్ టేకర్స్ అంటారు వాళ్ళనే, ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు. ఓకే. స్టాప్ గివింగ్ రీజన్స్ టు ద వర్క్. ఈ వర్క్ చేయడానికి రీజన్స్ వెతుకుతూ ఉంటారు. అంటే మా ఇంట్లో వాళ్ళని అడగాలి, మా హస్బెండ్ని అడగాలి, వాళ్ళు ఒప్పుకోరు, అది ఇది చాలా రీజన్స్ చెప్తారు. సో మనం వర్క్ చేయాలి, మనకంటూ వాల్యూ ఉండాలి. సో మనం కూడా ఓన్గా ఏం చేయాలి అంటే ఆ రీజన్స్ నథింగ్ అనమాట. సో మనం ఓవర్కమ్ చేసుకోవాలి, వాటన్నింటినీ మనం ఓవర్కమ్ చేసుకొని మన ఓన్గా ఏం చేసుకోవడానికి మనం ఏదో రకంగా మనీ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ఇనిషియేట్ స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ రీజన్స్ అనేవి చెప్పకూడదు. సో ఆ రీజన్స్ చెప్తున్నారంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇంకా అన్నట్టు. ఓకే. సో మనకు మనీ కావాలి, మన ఓన్ ఎక్స్పెన్సెస్ మనమే బేర్ చేసుకోవాలి, మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, మన హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి. ఓకేనా. మన పిల్లలకి మనమే ఓన్గా ఇవ్వాలి. సో ఈ విధంగా ఉంటాయి కదా. హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకొకటి, స్టూడెంట్స్ అయితే వాళ్ళకొకటి, ఎంప్లాయీస్ అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కావాలి అంటే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నమాట. మన లీడ్స్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. సో ఇది నేను ఇప్పటికప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, మేడం మాకు డెమో వీడియో కావాలి అనేది, మీ ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఏంటి అని డెమో వీడియో కావాలి అని చెప్పి. సో అందుకని ఇన్స్టార్ట్గా నేను ఈ వాయిస్ రికార్డ్ అనేది చేస్తున్నాను. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఎప్పుడో తీయాల్సింది, నేను ఆల్రెడీ ప్రజెంటేషన్ వీడియో చేశాను, అన్నీ క్లియర్గా చెప్పాను. ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశానన్నమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా. ఓవరాల్గా ఇది మన లీడ్స్ కంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి అండ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ స్కిల్స్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్గా అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన గైడెన్స్ నేను తెలుగులోనే ప్రొవైడ్ చేస్తాను. నా టీం మెంబర్గా ఎన్రోల్ అయిన వాళ్ళకు తెలుగులోనే ఉంటాయి, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. లైఫ్ టైం మెంటర్షిప్స్ ఉంటుంది అండ్ వీక్లీ వన్స్ జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. ప్రో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా నేను నా టీం మెంబర్గా ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను.